ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఈఎల్వి ఫౌండేషన్ 30 లక్షలతో నిర్మించిన పాఠశాలను చైర్మన్ భాస్కర్ ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రతి సర్పంచ్ తన బాధ్యతగా ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని కోరారు. ఈఎల్వి ఫౌండేషన్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని భాస్కర్ తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు అల్లందేవి చెరువు గ్రామం రావడం చాలా సంతోషం. ఎందుకంటే తమ్ముడు ఆ రోజు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు మాట ఇచ్చినాము. అది తెలిసి 6 నెలలు కూడా కాలేదు. తమ్ముడు మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ టైం లోపల బిల్డింగ్ కట్టిస్తున్నాము. దేవుడి కృప వల్ల, దేవుడి సహకారం వల్ల ఇవన్నీ చేయడానికి మాకు కుదిరింది. జూలై 4 తారీఖు స్కూల్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకము. మరీ ముఖ్యంగా ఎంటైర్ పంచాయతీ పాలక వర్గమే కానీ, మా రాజు కానీ అహర్నిశలు ఇక్కడ కూర్చొని ప్రతి పని వాళ్ళు చేసుకుంటూ త్వరగా పూర్తి కావడానికి ముఖ్య కారణం కూడా రాజు. కాబట్టి ప్రతి ఒక్కరికి, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్ నీళ్లు కొట్టిన వాళ్ళకి, మట్టి పని చేసిన వాళ్ళకి, ప్రతి పని చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు పని చేసిరో వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామాల సర్పంచులు కూడా రాజును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే